ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఈ ఫైనల్ పోరు జరగనుంది. ఫైనల్స్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2024 పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూరమైన ఆ లోటు లేకుండా రహ్మనుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ ఫామ్ మీదున్నారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ మరోసారి చెలరేగితే పరుగుల వరద పారుతుంది. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. 25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కీలక సమయంలో ఫామ్లోకి రావడం అయితే కలిసొచ్చే అంశంగానే చెప్పొచ్చు. ఇక చెపాక్ పిచ్ అయితే స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తిలు మాయ చేయనున్నారు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు గత కొన్ని మ్యాచ్ల్లో ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ త్వరలో పెవిలియన్కు చేరుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ క్రీజ్లో ఉండాల్సిన అవసరం ఉంది. క్వాలిఫైర్ 2లో హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ రాణించారు. వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ కాకి ఉన్నారు. ఇక షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్లోకి రావడం కలిసొచ్చే అంశం. పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. అవసరం అనుకుంటే హెడ్, అభిషేక్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. రైట్, మొత్తంగా ఐపీఎల్ 2024కు సంబంధించి తుది పోరుకైతే అటు ఎస్ఆర్హెచ్, కేకేఆర్ రెండు టీములు కూడా సిద్ధమయ్యాయి. మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతోంది. యావత్ భారతదేశ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం కొంత ఆసక్తికరంగానే చూస్తున్నారు. అయితే రెండు జట్లు కూడా సమ ఉజ్జీలుగా ఉండటం, రెండు జట్లు కూడా ఫైనల్కు వచ్చే క్రమంలో వాళ్ళిద్దరూ కూడా టాప్ స్కోర్స్ నమోదు చేస్తూ ఉండడం అయితే కొంత ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి, మరింత డీటెయిల్గా డిస్కస్ చేయడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఎస్ మోహన్ గారు, ఎలా చూడాలంటే రెండు టీమ్స్ కూడా కొంత కేకేఆర్ పాయింట్ల పట్టికలో ముందుందంటే 9 మ్యాచ్లు గెలిచింది, ఒక 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే 8 మ్యాచ్లు గెలిచి ఒక 5 మ్యాచ్లు ఓడిపోయింది. కొంత పాయింట్ల పట్టికలో ముందుంది. కాకపోతే ఇటు ఎస్ఆర్హెచ్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, ఈసారి ఐపీఎల్ సీజన్లో అయితే టాప్ స్కోర్స్ నమోదు చేశాయి. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఏదైతే చెపాక్లో జరగబోతోందో, అంటే 2020ని మనం ప్రధానంగా చూసినట్లయితే బ్యాట్స్మెన్ మ్యాచ్గా మనం అభివర్ణించవచ్చు. అలాంటిది చెపాక్ స్టేడియం విషయంలో మాత్రం స్పిన్నర్లకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఈరోజు కొంత డ్రై డేగా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అసలు మొత్తంగా మ్యాచ్ ఏ విధంగా జరగబోతోంది, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది మోహన్? డెఫినెట్లీ కేకేఆర్ ఒక మంచి టీం ఉన్నదని, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఫామ్ లోకి వచ్చిండు, అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్ లో వచ్చినాడు. వాళ్ళ టీంలో పాజిటివ్ ప్లేయర్స్ లో ఫిల్ సాల్ట్, ఈవెన్ సునీల్ నారాయణ్ అండ్ ఎం స్టార్ అని ప్లేయర్స్ ఉన్నారు. బట్ నా ఉద్దేశంలో ఎస్ఆర్హెచ్ టీము వాళ్ళు ఒక ఫైన్ విక్టరీ అగేన్స్ట్ ఆర్ఆర్ తోటి
ఒక మంచి కాంబినేషన్ తోటి ప్యాట్ కమింగ్స్ కెప్టెన్, ఫారిన్ కెప్టెన్, వాళ్ళ ప్లేయర్స్ లో డెఫినెట్లీ రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ భువనేష్ కుమార్, నటరాజన్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళ మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఫారిన్ ప్లేయర్స్ లో మీరు చూడండి, కలసన్, ఫిలిప్స్ అండ్ ట్రావిస్ అండ్ ప్యాట్ కమింగ్స్, వీళ్ళు నలుగురులో ఇద్దరు క్లిక్ అవుట్ కూడా ఎస్ఆర్ఎస్ కి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. బట్ ఈ రోజు ఫైనల్ డెఫినెట్లీ టాస్ గెలిచి, అంటే మీరు చెప్పినలాగా స్పిన్ కి అనుకూలంగా లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు బ్లాక్ సాయిల్ తోటి స్పిన్ వికెట్ చేసారు. బట్ ఈ రోజు రెడ్ సాయిల్ తోటి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారండి. సో రెడ్ సాయిల్ విల్ బి బ్యాటింగ్ వికెట్. సో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. సో టాస్ ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. డెఫినెట్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే, చెన్నైలో చెన్నై స్టేడియం వచ్చి సీ దగ్గర ఉన్నది. ఆ సీ బ్రీజ్ ఈవినింగ్ లో వచ్చినాక ఆ బౌలర్స్ కి చాలా అనుకూలం. అంటే అదే ఎస్ఆర్హెచ్ మంచి బౌలింగ్ తోటి వాళ్ళు గెలిచారు అగైన్స్ ఆర్ఆర్. సో ఈ రోజు డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. రైట్.